ఈ వన్ వే ఎవరి కోసం? చుట్టూ తిప్పడం, ప్రయాణికులకు ఇబ్బంది పెట్టడం వెనక ప్రయోజనం ఎవరికి? అపోలో చుట్టూ వన్ వే ఏర్పాటుతో వాహనదారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు చూస్తున్నారు. రోడ్ నెంబర్ 92 నుంచి అపోలో వెళ్లడమే కానీ కిందికి రావడం ఆపేశారు. మెయిన్ రోడ్ నుంచి నేరుగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లలేని పరిస్థితి. చుట్టూ తిరిగి రావాల్సిందే. వాహనదారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై మా ప్రతినిధి చారి మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ లో ఉన్నాము. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 92. ఈ 92 దగ్గర ప్రస్తుతం మనం ట్రాఫిక్ సంబంధించినటువంటి ఆంక్షల్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. రెండు వైపులా, ఒకవైపు వెంకటేశ్వర స్వామి టెంపుల్ వైపు వచ్చేటువంటి రోడ్ల నుంచి కూడా ఏ వాహనాలని ఇటువైపు రానిచ్చేటువంటి పరిస్థితి లేదు. అక్కడి నుంచి నేరుగా పెద్దమ్మ తల్లి గుడి వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఆ పెద్దమ్మ తల్లి గుడి వైపు వెళ్ళే దారిలో కూడా ఫిల్మ్ నగర్ చాంబర్కి వెళ్ళి రూట్లో వెళ్ళి ముందు యూటర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడి నుంచి టెంపుల్కి రావాల్సినటువంటి వాళ్ళు కూడా తిరిగి అపోలో మీదుగా ఈ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 92కి రావాల్సి ఉంటుంది. టెంపుల్కి వచ్చేటువంటి వాళ్ళకి శనివారం ఆదివారం వచ్చిందంటే చాలా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చూస్తున్నాం. మనం చూస్తున్నాం ఈ దారిలో వచ్చేటువంటి ట్రాఫిక్ని కూడా వన్ వే చేశారు. ఓన్లీ అపోలో హాస్పిటల్ ముందు నుంచి కూడా ట్రాఫిక్ని అనుమతించేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. దీంతో వాహనదారులు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తున్నాం. రెండు వైపులా కూడా దారులన్నిటినీ మూసేశారు. అసలు ఎందుకు మూశారు, ఎవరి కోసం మూశారు అనేటువంటిది పెద్ద ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి. శనివారం వచ్చిందంటే భారీగా దేవాలయానికి వచ్చేటువంటి భక్తులకు కూడా ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్య కాదు, ఇక్కడ గుడికి రావాలన్నటువంటి వాళ్ళంతా కూడా జూబ్లీహిల్స్ మొత్తం చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది. అలాగే టెంపుల్కి వచ్చినటువంటి వాళ్ళు కూడా తిరిగి అపోలో వైపు వెళ్ళడానికి కూడా రూట్లన్నిటినీ క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇటు నుంచి అపోలో వైపు ఉన్నటువంటి వాళ్ళు కానీ అటు వెళ్ళాల్సినటువంటి వాళ్ళు కానీ నేరుగా వెళ్ళేటువంటి అవకాశం లేదు. మళ్ళీ తిరిగి ప్రధాన రోడ్డు మీదకే వెళ్ళి అటు నుంచి మళ్ళీ ఫిల్మ్ నగర్ వెళ్ళేటువంటి రోడ్డు నుంచే వెళ్లాల్సి ఉంటుంది. యూటర్లను పెంచి ట్రాఫిక్ని క్లియర్ చేయాలనేటువంటి ఆలోచన లేదంటే ఇక్కడ ఎవరి ప్రయోజనాల కోసం ఇలా ఓన్లీ వన్ వే మాత్రమే ఈ ట్రాఫిక్ని అనుమతిస్తున్నారనేటువంటి చర్చ కూడా ప్రధానంగా జరుగుతుంది. మొత్తానికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అనేవి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ రూటు నుంచి కొంచెం ముందుకు వెళ్తే పొన్నాల లక్ష్మయ్య నివాసం, ఆ పైకి వెళ్తే అపోలో హాస్పిటల్, ఇవన్నీ కూడా ఇదే దారిలో ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళేటువంటి దారులన్నింటిలో కూడా వన్ వే మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. అట్నుంచి రావాల్సిందే తప్పితే ఇటు నుంచి పైకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. మధ్యలో ఉన్నటువంటి ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు, మధ్యలో కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చుట్టూ తిరిగి అపోలో హాస్పిటల్ మీదుగా తిరిగి ఇటు రావాల్సి ఉంటుంది. ఇలాంటి ఇబ్బంది ప్రయాణికులకు, వాహనదారులకు ఎందుకు కల్పిస్తున్నారు, ఎవరు కల్పిస్తున్నారు అనేటువంటి చర్చ అయితే ప్రస్తుతం జరుగుతుంది. వన్ వే వల్ల ఇక్కడికి వచ్చేటువంటి వాహనదారులు, ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. నవీన్తో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.